వెల్కమ్ వెల్కమ్ టు లోక్రేసర్ క్లాసెస్ ఆఫ్ ఈ రోజు మనము కొంచెం అర్థమెటిక్ లో ఒక పార్ట్ గురించి చదువుదాం. చాలా పార్ట్ అంటే మళ్ళీ అడుగుతున్న పార్ట్స్ గురించి ఏంటి, దానిపైన ఉండే క్వశ్చన్లు ఏంటి, కాన్సెప్ట్ ఒకటే, దానిపైన డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి, డిఫరెంట్ ఫార్ములాస్ ఉంటాయి. అది ఏంటో ఒకసారి చూద్దాం. ఏంటి దాని కాన్సెప్ట్ ఏంటంటే, రైట్, సమ్ ఆఫ్ ది ఎన్ న్యాచురల్ నెంబర్స్, సమ్ ఆఫ్ ది ఎన్ న్యాచురల్ నెంబర్, సహజ సంఖ్యల యొక్క మొత్తము ఎంత అని చదువుతున్నాం. సమ్ ఆఫ్ ది ఎన్ న్యాచురల్ నెంబర్స్ ఏంటి సార్ ఫార్ములా అంటే ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1/2. ఇది చాలా బేసిక్ ఫార్ములా, చిన్న ఫార్ములా, చాలా మందికి తెలుసు, అందరికీ తెలుసు, కానీ కన్ఫ్యూజ్ అవుతారు. సో జాగ్రత్తగా చూసుకుందాం ఇక్కడ. సో సమ్ ఆఫ్ ది ఎన్ న్యాచురల్ నెంబర్, సహజ సంఖ్యలు, ఎన్ సహజ సంఖ్యల మొత్తం ఫార్ములా ఏంటి అంటే ఎన్ ఇంటూ n ప్లస్ 1/2, n ప్లస్ 1/2. ఇది సహజ సంఖ్యల యొక్క మొత్తం, సమ్ ఆఫ్ ది న్యాచురల్ నెంబర్స్. క్లియర్? ఓకే, ఇప్పుడు ఏంటి, మనకు యావరేజ్ అడిగితే దాంట్లోనే సగటు అడిగితే ఏం చేస్తాం? యావరేజ్ అడిగితే ఏం చేస్తాం? యావరేజ్ ఆఫ్ ఎన్ న్యాచురల్ నెంబర్స్ అంటే సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ అని రాస్తాం. అంటే n ఇంటూ n ప్లస్ 1/2 ఓల్ డివైడెడ్ బై ఎన్ అని రాస్తాం. అప్పుడు ఈ ఎన్ను కట్ అయిపోతుంది, n ప్లస్ 1/2 అవుతుంది, n ప్లస్ 1/2 అవుతుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే, నాన్ మ్యాథ్స్ వాళ్ళ కోసం సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, సో సమ్ ఆఫ్ ది ఫార్ములా అంటేనేమో సమ్ అంటే మొత్తం అంటే n ఇంటూ n ప్లస్ 1/2 అవుతుంది. క్లియర్ కదా? రైట్. యావరేజ్ అంటే ఈ n తీసేస్తాం, n ఉండదు. ఎన్ను లేనప్పుడు అది యావరేజ్గా మారిపోతుంది. ఎందుకంటే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య చేస్తాం. ఎన్ సహజ సంఖ్యల యొక్క సగటు అంటే ఎన్ ఉండదు. క్లియర్ కదా? ఇప్పుడు దీనిపైన మనం కొన్ని క్వశ్చన్లు చేద్దాం. ఒక 2 ఎగ్జాంపుల్స్ చేద్దాం. చూడండి ఎలా. ఫస్ట్ క్వశ్చన్, 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 సో ప్లస్ 5 డాష్ 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 ప్లస్ 10. ఇది సహజ సంఖ్యలు. ఈ సహజ సంఖ్యల యొక్క మొత్తం ఎంత అని అడిగితే ఫార్ములా ఏంటి? సమ్ అంటే మొత్తం ఫార్ములా ఏంటి? n ఇంటూ n ప్లస్ 1/2, n ఇంటూ n ప్లస్ 1/2 చేస్తాం. సార్ ఇక్కడ n వాల్యూ ఎంత సార్? n వాల్యూ ఎంత? 10. n వాల్యూ 10. సో 10 ఇంటూ 10 ప్లస్ 1 ఎంత? 11. 10 ప్లస్ 1 11/2 చేస్తాం. 10 ప్లస్ 1 11/2 చేస్తాం. 2 1s 2 5s. సో 5 ఇంటూ 11 ఎంత? 55. 5 ఇంటూ 11 ఎంత? 55. సో ఆ సహజ సంఖ్యల యొక్క మొత్తం ఎంత అంటే 55. ఇదే క్వశ్చన్ అడిగే విధానం, ఒకవేళ యావరేజ్ అడిగితే ఏం చేస్తాం? యావరేజ్ అడిగితే ఫార్ములా ఏంటి? n ఇంటూ n ప్లస్ 1/2 అనేది సమ్ అండి, సమ్ వస్తుంది. మరి యావరేజ్ అడిగితే ఏం చేస్తాం? సింపుల్ లాజిక్, ఇక్కడ n ఉండదు, n ప్లస్ 1/2 రాస్తాం, n ప్లస్ 1/2 రాస్తాం. అంటే 10 n వాల్యూ 10 ప్లస్ 1/2 రాసాం. 10 ప్లస్ 1/2 అంటే 11/2 అంటే ఎంత? 5.5 అనేది యావరేజ్. సింపుల్ లాజిక్ ఏంటి? 5.5 అనేది యావరేజ్ అవుతుంది, ఇది సమ్ అవుతుంది. క్లియర్? ఇంకా చెప్పాలంటే ఈ 5.5ని ఎన్ని సంఖ్యలు ఉన్నాయి? 10 నెంబర్స్ ఉన్నాయి. 5.5/10 చేసినా 55/10 చేస్తే 5.5 ఆన్సర్ వచ్చేస్తుంది. అలా కూడా చేయొచ్చు. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూద్దాం, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ 2 సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ కొంచెం లెంతీగా తీసుకుందాం. 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ 5 ప్లస్ డాష్ 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 30 చేస్తున్నాం. వాట్ ఈజ్ ద సమ్ ఆఫ్ ది న్యాచురల్ నెంబర్? సహజ సంఖ్యల యొక్క మొత్తం ఎంత చేద్దాం. సహజ సంఖ్యల యొక్క మొత్తం ఫార్ములా ఏంటి సార్ అంటే n ఇంటూ n ప్లస్ 1/2, n ఇంటూ n ప్లస్ 1/2. సార్ ఇక్కడ n వాల్యూ ఎంత సార్ అంటే 30. సహజ సంఖ్యల యొక్క మొత్తం ఫార్ములా n వాల్యూ ఎంత వచ్చింది సార్? 30 వచ్చింది. ఇక్కడ 30 రాస్తున్నాం. 30. రైట్. 30 ప్లస్ 1 31. 31/2, 31/2. 2 టేబుల్లో కట్ చేస్తున్నాం. 2 1s 2 15s, 2 1s 2 15s. సో 15 1s 15, 1 క్యారీ. క్లియర్ కదా? రైట్. 15 3s 45. 45 ప్లస్ 1 46, 465. సో
సహజ సంఖ్యల యొక్క మొత్తం ఎంత? 465. మొదటి 30 సహజ సంఖ్యల యొక్క మొత్తము ఎంత అన్నా 465. సమ్ ఆఫ్ ది ఫస్ట్ 30 నెంబర్స్ న్యాచురల్ నెంబర్స్ అన్నా 465. సో 1 to 30 వరకు సహజ సంఖ్యల మొత్తం ఎంత అన్నా కూడా 465 వస్తుంది. అడిగే విధానం మారుతుంది. సో జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. ఒకవేళ ఇదే క్వశ్చన్ని యావరేజ్ అడిగితే ఏం చేస్తాం? సగటు అడిగితే ఏం చేస్తాం? యావరేజ్ అడిగితే ఏం చేస్తాం? సింపుల్ లాజిక్, ఇక్కడ ఎన్ అనేది ఉండదు. ఎన్ అనేది లేకుండా ఆన్సర్ చేస్తాం. n + 1/2 అవుతుంది. ఎన్ వాల్యూ ఎంత సార్? ఎన్ వాల్యూ అనేది 30. 30 + 1 ఎంత? 31. ఎన్ వాల్యూ 30. 30 + 1 31. 31/2 అంటే ఎంత? 15.5. సో 15.5. 30 రూపీస్ని ఈ 30 రూపీస్ని 2తో డివైడ్ చేస్తే 15 రూపీస్ వస్తుంది. 1 రూపీని 2తో డివైడ్ చేసి 0.5 వస్తుంది. 15.5 వస్తుంది. ఇది యావరేజ్ అవుతుంది, అది సమ్ అవుతుంది. సార్ మరి దీన్ని యావరేజ్లోకి మార్చాలంటే ఏం చేయాలి సార్? సో 465 డివిజబుల్ బై ఎంత చేయాలి? 30 చేయాలి. ఇది లెంతీగా అవుతుంది, క్యాలిక్యులేషన్ వస్తుంది, ఇది డైరెక్ట్ వస్తుంది. రైట్, మన ఇష్టం, మనం ఎలాగైనా చేయొచ్చు. మన కాన్సన్ట్రేషన్ని బట్టి, మన నాలెడ్జ్ని బట్టి, మన సబ్జెక్టులు ఉన్న నాలెడ్జ్ని బట్టి మనం ఎలాగైనా చేయొచ్చు. సో ఓకే, ఎస్పెషల్లీ నాన్ మ్యాథ్స్ వాళ్ళు నేను నాన్ మ్యాథ్స్ వాళ్ళని బేస్ చేసుకొని చెప్తా కాబట్టి మీరు ఇది నన్ను ఫాలో అవుతే మీరు పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. రైట్, నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు ఇంకో ఫార్ములా చూద్దాం. అది సహజ సంఖ్యల మొత్తం. ఇదే సహజ సంఖ్యల యొక్క ఏమడుగుతున్నాడు చూద్దాం. సమ్ ఆఫ్ ది స్క్వేర్స్, స్క్వేర్స్ ఆఫ్ ది ఎన్ న్యాచురల్ నెంబర్స్, ఎన్ సహజ సంఖ్యల వర్గాల మొత్తము. ఎన్ సహజ సంఖ్యల వర్గాల మొత్తం ఫార్ములా ఏంటి? n × n + 1 × 2n + 1/6. n × n + 1 × 2n + 1/6 అవుతుంది. ఇది n సహజ సంఖ్యల మొత్తం ఫార్ములా. ఓకే, అదే ఒకవేళ సగటు అడిగితే ఏం చేస్తాం? యావరేజ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ అంటే ఈ n అనేది ఇక్కడ ఉండదు. జస్ట్ n + 1 2n + 1/6 చేస్తాం. రైట్, n సహజ సంఖ్యల వర్గముల సగటు అడిగితే ఇదేంటి? మొత్తం అడిగితే ఇది మొత్తము, ఇది సగటు. జస్ట్ n ఉండదు. దీనిపైన కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం, ఎలా ఉంటుందో చేద్దాం. మనం ఫస్ట్ టైం చదివినాం సహజ సంఖ్యలు చదివినాం. ఇప్పుడేంటి? సహజ సంఖ్యల వర్గాలు చదువుతున్నాం. అంటే ఎగ్జాంపుల్ చూడండి, 1² + 2² + 3² + 4² + 5². రైట్, ఇది క్వశ్చన్. సహజ సంఖ్యల యొక్క వర్గాల మొత్తము ఫార్ములా ఏంటి? n × n + 1 × 2n + 1/6. ఇది ఫార్ములా, ఇది సమ్ ఫార్ములా. సమ్ అంటే మొత్తం. n వాల్యూ ఎంత సార్ అంటే 5. ఇది 5. ఓకే, 5 + 1 ఎంత? 6. 5 + 1 ఎంత? 6. ఇక్కడ n వాల్యూ 5 అండి. 5 2s ఎంత? 10. 5 2s 10. 10 + 1 ఎంత? 11. సో 11 డివిజబుల్ బై 6. కట్ చేస్తాం. సో 6 6 కట్ అయిపోతే 5 × 11 ఏమవుతుంది? 55 అవుతుంది. 5 × 11 ఎంత? 55. సో సహజ సంఖ్యల యొక్క వర్గాల అంటే స్క్వేర్స్ యొక్క సగటుల మొత్తం ఎంత అంటే 55. ఒకవేళ మనకు యావరేజ్ అడిగితే ఏం చేస్తాం? జస్ట్ యావరేజ్ అడిగితే ఏం చేస్తాం? సింపుల్, n లేకుండా రాస్తాం. ఫార్ములా ఏంటి? n + 1 × 2n + 1/6 చేస్తాం. చాలా సింపుల్. n అంటే వాల్యూ ఎంత? 5. 5 + 1 6 × n 2s 6 2s 12. 12 + 1 13. సారీ 12 6 2s 12. సారీ 5 n వాల్యూ 5. 5 2s 10. 10 + 1 11. 11/6. 6 6 కట్ అయిపోతే ఎంత వస్తుంది? 11 వస్తుంది. ఇది యావరేజ్ ఎంత? 11 వస్తుంది. క్లియర్, ఇది లాజిక్. అయితే ఇదే క్వశ్చన్, ఇలాంటి క్వశ్చన్ ఎస్ఐ ఎగ్జామ్లో 2018 తెలంగాణ ఎస్ఐ ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ అడిగారు. ఏంటి ఆ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ ఇలా ఇచ్చారు: 1² 2² 3² 4² 5² 6² 7². దీని సగటు ఎంత అని అడిగారు. ఎస్ఐ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ అడిగారు. రైట్,
ఫస్ట్ నేను సగటు కోసం డైరెక్ట్ మనం ఆన్సర్ చేయొచ్చు. నేను సబ్జెక్ట్ చెప్తున్నా కాబట్టి రెండు చేస్తాను. ఫస్ట్ యావరేజ్ కాకుండా డైరెక్ట్ సమ్ చేసినాక యావరేజ్ చేద్దాం. సమ్ చేయాలంటే సో ఇవేంటివి? సహజ సంఖ్యలు. సహజ సంఖ్యల యొక్క వర్గాల మొత్తము ఫార్ములా ఏంటి? n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6. ఇది ఫార్ములా. సో n వాల్యూ ఎంత సార్? ఇక్కడ 7. n వాల్యూ 7. సో 7 రాశాం. సో 7 ప్లస్ 1 8. 7 ప్లస్ 1 8. సో 7 ఇంటూ 2 n వాల్యూ 7 సబ్స్టిట్యూట్ చేస్తున్నా. 7 2 జా 14. 14 ప్లస్ 1 15. 15 డివిజబుల్ బై 6. ఇది సమ్ అండి. ఎగ్జామ్లో యావరేజ్ అడిగినారు, నేను సమ్ చెప్తున్నా. ఓకే. సో 3 టేబుల్లో కట్ చేస్తున్నాం. 3 2 జా 3 5 జా. క్లియర్. 2 టేబుల్లో కట్ చేస్తున్నాం. 2 1 జా 2 4 జా. ఓకే. 4 5 జా 20. 4 5 జా 20. 27 జా 140. 140 అనేది మనకు సమ్ వస్తుంది. ఇది కాదు అడిగింది ఎగ్జామ్లో. అడిగింది ఎగ్జామ్లో ఏంటి? యావరేజ్ అడుగుతున్నాం. యావరేజ్ అంటే సగటు. సగటు అన్నప్పుడు జస్ట్ ఈ ఎన్ను ఉండదు. ఎన్ను లేకుండా ఆన్సర్ చేస్తాం. అంటే ఫార్ములా ఏంటి? n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1/6 చేస్తాం. n వాల్యూ ఎంత ఉంది? 7 ఉంది. 7 ప్లస్ 1 8 అవుతుంది. సో 7 2 జా 14. 14 ప్లస్ 1 15 అవుతుంది. 15/6 అవుతుంది. 3 టేబుల్లో కట్ చేస్తున్నాం. 3 2 జా 6. 3 5 జా 10. ఓకే. 2 1 జా 2. 2 4 జా 8. 4 5 ఎంత? 20. అంటే ఇది సగటు. ఒకవేళ ఇది ఎగ్జామ్లో గుర్తుకు రాకుంటే మనం సమ్ చేసినాం కదా, ఆ సమ్ అనేది 140 వచ్చింది కదా. ఈ 140 డివిజబుల్ బై ఎన్ని నెంబర్స్? 7 నెంబర్స్ ఉన్నాయి. బై 7 చేస్తాం. బై 7 చేస్తే 7 1 జా 7 20 జా. అంటే యావరేజ్ ఎంత? 20. రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. ఇది సగటు యొక్క ఫార్ములా. దీన్ని ఎవరు మార్చినా వేరే చెప్పినా ఫార్ములా మాత్రమే అది. ఎటు తిరిగి ఫార్ములా లేకుండా చెప్పాలంటాం, కానీ ఫార్ములా కాన్సెప్ట్ ఖచ్చితంగా ఫాలో కావాల్సిందే. ఫార్ములా వేయకుండా చేయొచ్చు, కానీ వితౌట్ ఫార్ములా కాన్సెప్ట్ లేకుండా మనం ఆన్సర్ చేయడానికి రాదు. రాంగ్ మెథడ్ కూడా అవుతుంది. వేరే మెథడ్ చేయొచ్చు, కానీ అన్నిటికీ రావు, ఇబ్బంది పడతారు. క్లియర్? రైట్. నెక్స్ట్ చూద్దాం. ఒకటేమో సహజ సంఖ్యలు అయిపోయింది. సహజ సంఖ్యల మొత్తం అయిపోయింది. సహజ సంఖ్యల సగటు అయిపోయింది. సహజ సంఖ్యల వర్గాల మొత్తం అయిపోయింది. సహజ సంఖ్యల వర్గాల సగటు అయిపోయింది. ఇప్పుడు సహజ సంఖ్యల గణముల మొత్తం, సహజ సంఖ్యల గణముల సగటు చూద్దాం. క్లియర్ కదా? రైట్. ఇప్పుడు వచ్చేది ఇది చూద్దాం. చూడండి. సమ్ ఆఫ్ ది క్యూబ్స్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్. రైట్. n సహజ సంఖ్యల గణముల మొత్తము. సో n ఇంటూ n ప్లస్ 1/2. ఇది స్టార్టింగ్ ఉండేది కదా సహజ సంఖ్యల మొత్తానికి. దానికి స్క్వేర్ రాస్తాం. హోల్ స్క్వేర్ రాస్తాం. లేదు స్క్వేర్ లేకుండా రాయాలంటే ఏం చేస్తాం? n స్క్వేర్ రాస్తాం. n ప్లస్ 1 హోల్ స్క్వేర్ రాస్తాం. n ప్లస్ 1 హోల్ స్క్వేర్ రాస్తాం. బై 2 స్క్వేర్ ఎంత? 4. ఇక్కడ రాశాం చూడండి, అక్కడ ఉంది. రైట్. ఓకే. ఇది కాన్సెప్ట్. ఇది సహజ సంఖ్యల గణముల మొత్తము. సహజ సంఖ్యల గణముల మొత్తం యొక్క సగటు అడిగితే ఏం చేయాలి? ఆర్ఆర్బి, ఎస్ఎస్సి జీడి ఇలాంటి ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్స్ కోకొల్లలు చాలా అడిగారు. ఎన్నిసార్లు అడిగారంటే అన్నిసార్లు అడుగుతున్నారు, కానీ స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. సో జాగ్రత్త. కానిస్టేబుల్ ఎగ్జామ్, ఎస్ఏ ఎగ్జామ్లో కూడా బాగా అడుగుతున్నారు, బాగా చూసుకోండి. రైట్. సో యావరేజ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ అంటే మనకు యావరేజ్ అడిగితే, సగటు అడిగితే n సహజ సంఖ్యల యొక్క గణముల సగటు అంటే ఇక్కడ n స్క్వేర్ ఉంది. n స్క్వేర్ని కాస్త n రాస్తాం. అంటే 2 nలు కాదు, బై n చేస్తే ఈ n కట్ అయిపోతుంది. ఒక n వస్తుంది. ఒక n మాత్రమే వస్తుంది. n ఇంటూ n ప్లస్ 1/4 అవుతుంది. దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ ప్లస్ 4 క్యూబ్ ప్లస్ 5 క్యూబ్. ఈ ఫార్ములా చేద్దాం. సమ్ ఎంత అని అడిగినారు అనుకోండి. సమ్ అంటే మొత్తం. సహజ సంఖ్యల యొక్క మొత్తము ఎంత అని అడిగితే ఫార్ములా ఏంటి? n ఇంటూ n ప్లస్ 1/2 హోల్ స్క్వేర్ చేస్తే అయిపోతుంది. ఇది మొత్తం సమ్ చేస్తాం. ఓకే. రైట్.
ఇప్పుడు ఎన్ వాల్యూ ఎంత ఉంది? 5 ఉంది ఇక్కడ, 5. సో 5 + 1 ఎంత? 6 బై 2 హోల్ స్క్వేర్ చేస్తాం, హోల్ స్క్వేర్ రైట్. 2 1s 2 3s. సో 5 3s ఎంత? 15. 15 స్క్వేర్ ఎంత? 225. సో సమ్ ఎంత సార్ అంటే 225 వస్తుంది. 225 అనేది సమ్ అవుతుంది. సరే యావరేజ్ అంటే ఏం చేద్దాం? యావరేజ్ అంటే సింపుల్, నేను ఫార్ములా మెథడ్ చేస్తున్నా, డైరెక్ట్ కూడా చేయొచ్చు, ఇబ్బంది లేదు, డైరెక్ట్ చేయొచ్చు, అది నాలెడ్జ్ని బట్టి ఉంటుంది. అంటే బై యావరేజ్ అంటే బై ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 5 నెంబర్స్ కాబట్టి 5 చేస్తే అయిపోతుంది. 5 4s 20, 5 5s 25, 45 ఆన్సర్ వస్తుంది. నేను ఫార్ములా బేస్ చేసుకొని కాన్సెప్ట్ చెప్తున్నా కాబట్టి, కాన్సెప్ట్ లెవెల్లో వెళ్తున్నా కాబట్టి మనం ఇలా చేద్దాం. సో n × n + 1 హోల్ స్క్వేర్ బై 4 చేస్తున్నాం. సో n వాల్యూ ఎంత సార్ అంటే 5. సో 5 + 1 ఎంత? n వాల్యూ 5 ఉంది, 5 + 1 ఎంత? 6. 6 స్క్వేర్ ఎంత? 36 బై 4 వచ్చింది రైట్. 4 1s 4 9s 36, 5 9s ఎంత? 45. సో డైరెక్ట్ యావరేజ్ ఎంత? 45. ఇది మనకు n యొక్క సహజ సంఖ్యల యొక్క మొత్తము, సహజ సంఖ్యల యొక్క సగటు, సహజ సంఖ్యల యొక్క వర్గముల మొత్తము, సహజ సంఖ్యల యొక్క వర్గముల సగటు, సహజ సంఖ్యల యొక్క ఘనముల మొత్తము, సహజ సంఖ్యల యొక్క ఘనముల సగటు. కాన్సెప్ట్ ఇది, ఫార్ములా ఇది. ఇలా చేశాము. మీరు పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయండి. చేసి ఇప్పుడు వచ్చే ఎగ్జామ్లలో, ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్లో మీరు పక్కాగా సాధిస్తారు, జాబ్ సాధిస్తారని కోరుకుంటూ లోక్రేసార్ క్లాసెస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.